సామాజిక సమీకరణాలలో అత్యంత కీలకమైనటువంటిది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కీలకమైన పదవులు కట్టబెట్టడం. చీఫ్ సెక్రటరీ పదవి ఈ దఫా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విజయానంద్కి ఇవ్వడానికి నిర్ణయించారు. సాయి ప్రసాద్ వాస్తవం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇస్తారు అంటే లేదు, ముందుగా ఎవరైతే విజయానంద్కి ఇస్తున్నారో ఫైనల్గా ఆ తర్వాత లాస్ట్లో 1.5 year ఆయనకు ఉంటుంది, అప్పుడు ఆయనకి ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పారన్నటువంటి మాట వినబడుతోంది. ప్రధానంగా విజయానంద్కి ముందుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చేడాది నవంబర్లో ఆయన రిటైర్ అయ్యాక సాయి ప్రసాద్ని సీఎస్గా నియమించాలని నిర్ణయానికి వచ్చారు. మరో 6 నెలల పదవీ కాలం పొడిగిస్తే ఆయన కూడా ఏడాది కాలం పనిచేసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇద్దరికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను నిర్ణయానికి వచ్చారని చెప్పేసి ఇప్పుడు హైలైట్ చేశారు. విజయానంద్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి, 1982 IAS బ్యాచ్కి చెందిన ఈయన బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావడంతో వాస్తవంగా ఆయనకి రాదు, కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారంటే కాదు బీసీకే నేను పట్టం కడతానని చెప్పి చూపించేటటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తోంది.